హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను మీ ప్రసాద్ వేములపల్లి. ఈరోజు పిల్లల కోసం నేను ఓ ప్రత్యేకమైన కొత్త రెసిపీని తయారు చేశాను. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు. మీరు కూడా తయారు చేస్తారా? దీనికోసం నేను ఇక్కడ 3 కోడిగుడ్లను తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 గుడ్లను కూడా పగలగొట్టుకుని ఒక పెద్ద బౌల్‌లో వేసుకున్నాను. ఈ గుడ్ల సొనలో నుంచి పచ్చ సొనని ఒక గుంట గెరిట సహాయంతో తీసుకుని మరో ప్లేట్లో పెట్టుకున్నాను. ఇక ఈ బౌల్‌లో వైట్ సొన మాత్రమే ఉందన్నమాట. ఈ యెల్లో సొనని ఏం చేయాలో మనం తర్వాత చూద్దాం. ఇక ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇందులో 2 మ్యాగీ కేక్స్ వేసుకుని అర లీటర్ నీళ్లు పోసాను. ఈ నీళ్లు కూడా బాగా మరిగి మ్యాగీ పూర్తిగా ఉడుకుతుంది. మ్యాగీ కేక్స్ని ఒక ఫోర్క్ సహాయంతో పూర్తిగా విడదీసుకోవాలి. ఈ విడిపోయిన మ్యాగీ అంతా కూడా ఉడకడానికి 2 నిమిషాలు పడుతుంది. మ్యాగీ పూర్తిగా ఉడికిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము. మ్యాగీలోని ఎక్సెస్ వాటర్ను కూడా డ్రైన్ చేసేసుకుని చల్లారిపోయిన తర్వాత దీన్ని తెల్ల సొనలో వేసేసుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నటి ముక్కల్లాగా తరిగి వేస్తున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమాటాని కూడా ముక్కల్లాగా తరిగాను, అవి కూడా వేసేసాను. 1 కప్పు క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నటి ముక్కల్లాగా తరిగి వేస్తున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని వేస్తున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఆమ్లెట్లు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వీటిని మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి. ఇప్పుడు 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం మ్యాగీ, తెల్లసొన వీటన్నిటినీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకు ఆమ్లెట్ చాలా రుచికరంగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కలుపుకున్నాం కదా, ఆ బౌల్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న మ్యాగీ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా ఈ ప్యాన్లో పరుచుకుందాం. దీన్ని అన్ని వైపులా సమానంగా సర్దుకుందాం. ఇలా సర్దుకోవడం వల్ల హెచ్చు తగ్గులు లేకుండా ఆమ్లెట్ క్రిస్పీగా వస్తుంది. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా యెల్లోని, దాన్ని మధ్యలో పెట్టుకుందాం. దీనిపైన కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆమ్లెట్ బాగా ఉడికి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒకవైపు ఆమ్లెట్ ఏగిపోయింది. దీన్ని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకుందాం. ఇలా తిప్పుకోవడం వల్ల పైన మనం యెల్లో కూడా వేసుకున్నాం కదా, అది కూడా బాగా వేగి ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మరో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మ్యాగీ ఆమ్లెట్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు రెండో ఆమ్లెట్ని కూడా ఇలాగే తయారు చేసుకుందాం. దీనికోసం కూడా మరో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మ్యాగీ మిశ్రమాన్ని కూడా ప్యాన్లో సర్దుకుని, అలాగే యెల్లోని కూడా పెట్టుకుని కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని దీన్ని కూడా బాగా క్రిస్పీగా కాల్చుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న మిశ్రమానికి మొత్తం 3 ఆమ్లెట్లు రెడీ అయ్యాయి. వీటన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లో సర్దేశాను. చూసారా ఎంత బాగొచ్చాయో ఆమ్లెట్లు. ఇలా తయారు చేసి పెడితే పిల్లలకి ఎందుకు నచ్చవు చెప్పండి. మీరు కూడా తయారు చేసుకుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి. మీ కామెంట్, మీ లైక్, మీ షేర్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తాయండి. నేను మరిన్ని మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ. టాటా. బాయ్ బాయ్.